ఈ క్రొత్త సంవత్సరంలో నిర్ణయం చేసుకోండి, ప్రభువా నాతో నువ్వు ఏ మాట మాట్లాడి నేను వింటాను. కథలు నేను వినను, అబద్ధ బోధలు నేను వినను, నన్ను భ్రమపరిచేటువంటి మాటలు నేను విననయ్యా. నా హృదయములో అందుకనే నీ నిబంధన ఉంటే నీవు ఏ మాట చెప్పినా వింటాను. అది ఎంతటి హెచ్చరిక అయినా, అది ఎంతటి కఠినమైన మాట అయినా నేను వింటాను. అందుకే ఈ క్రొత్త నిబంధనలో మనందరము కూడా ప్రభువా నేను కల్పనా కథలు వద్దు, నీ స్వరం, పరలోకపు స్వరం, సత్యమైన నీ స్వరం నేను వినాలి, రోజు వినాలయ్యా. నిర్ణయం చేసుకోండి. చూడండి, మీరు వింటున్న ప్రతిసారి మీ జీవితం లోపల అంతరంగంలో ఒక గొప్ప మార్పు జరుగుతూ ఉంటుంది. మనము కేవలము ఈ ఒక్కరోజు మాత్రమే ఏదో నూతనంగా ఉన్నామనేటువంటి ఆలోచనతో వెళ్తాం. మళ్ళా కొందరికి రేపటి నుండి, కొందరికి వారం తర్వాత, కొందరికి నెల తర్వాత ఈ 2026 సంవత్సరం కూడా గడిచిన సంవత్సరం లాగానే ఉంటుంది. దేవుని చిత్తం అది కాదు. గొప్ప మేలులు ఈ సంవత్సరంలో మనం పొందాలి. ఈ క్రొత్త నిబంధనలో ఉన్న లాభం అదే. దేని వల్ల